కలియుగంలో మానవులు ఎక్కువగా నాస్తికులయ్యా, పైకి ఆస్తికుల్లా మాట్లాడుతూ ఉంటారు. నిజమైన నమ్మకం ఉండదు. వాళ్ళ కోరిక తీరితే దేవుడు ఉన్నాడు అంటాడు, లేకపోతే లేడంటాడు. కానీ మన ప్రవృత్తి అంతటితో ఆగిపోకూడదు. అలా ఆగిపోతే ప్రమాదం. ఆ కోరిక తీరింది, బాగానే ఉంది. ఇంకా కోరికలు పెంచుకుంటే ఎలాగా? మనం అడిగిన కోరికల్లా తీరుస్తున్నాడు దేవుడు అంటే అసలు ఆయన అడగడం ఏంటండి? అడగకుండా ప్రార్థిస్తూ ఉంటే అన్నీ చూసుకుంటాడు కదా. ఆ స్థాయికి మనం ఎదగాలి. అది ఆంజనేయుడి స్థాయి, అది జ్ఞానస్థాయి. దాన్నే పరమాత్మ జిజ్ఞాసువు అన్నాడు. ఈ కోరికలు తీరగానే, బాధ తొలగగానే జిజ్ఞాసుత్వం కలగాలి. దేవుడికి మొక్కగానే బాధ తీరుతోంది, దేవుడికి మొక్కగానే కోరిక తీరుతోంది అంటే అసలు ఈ దేవుడు ఎవడు? వాడికి నాకు సంబంధం ఏమిటి? తెలుసుకోవాలి కదా. ఎంతసేపు ఈ కోరికలేనా, భయాలేనా? అది జిజ్ఞాస. జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాస, తెలుసుకోవాలనే కోరిక. ఆ కోరిక కలగాలి. పెరిగితే మనం సరైన మార్గంలో ఉన్నట్టు. ఆధ్యాత్మిక వ్యవస్థకి ఎవరో పరీక్ష పెట్టి మార్కులు వేయరండి, మనకు మనమే వేసుకోవాలి.